హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలామంది ఇళ్లలో ఎలుకలు అనేవి ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, లేదంటే ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ వాడినా కూడా ఇవి బయటికి పోకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి. అలాంటి వారందరికీ కూడా చాలా ఉపయోగపడే ఒక మంచి చిట్కాన్ అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుందండి. ముందుగా ఒక వాడినటువంటి పాత బౌల్ని ఒక దాన్ని తీసుకోవాలండి. అందులో ఇలా పచ్చిమిర్చి ఉంటాయి కదండి, పచ్చిమిర్చిని పెద్దవైతే ఒకటి, చిన్నదైతే రెండు తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ బౌల్లో వేసుకోవాలండి. తర్వాత అందులోనే 3 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. లేదంటే మన ఇంట్లో మైదా ఉన్నా కానీ, లేదంటే బియ్య పిండి ఉన్నా కానీ వేసుకోవచ్చండి. ఇలా ఏ పిండి అయినా సరే దీనికోసం వాడుకోవచ్చు. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మన ఇంట్లో వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని కూడా తీసుకుని ఇలాగా 2 మూతల వరకు, దానికి ఉన్నటువంటి బాటిల్కి ఉన్న మూతతోటే ఒక 2 మూతల వరకు వేసుకోవాలండి. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో షాంపూ ఉంటుంది కదండి, ఆ షాంపూని అది ఏ కంపెనీ అయినా పర్లేదండి, ఇలా ఒక ప్యాకెట్ని కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కొంచెము ఇలా లిక్విడ్ లాగా వచ్చేలాగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ జారుగా కలుపుకోకూడదండి, అలానే మరీ తిక్కుగా కూడా కలుపుకోకూడదు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము కలుపుకోవాలండి. వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. ఇప్పుడు మనము ఒక న్యూస్ పేపర్ తీసుకుని అది 4 మడతల్లాగా ఉండేలాగా చూసుకొని ఈ లిక్విడ్ అంతా కూడా ఆ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే మనకి పేపర్ మందంగా ఉండటం వల్ల మనకి పేపర్ అనేది చిరిగిపోకుండా ఉంటుందండి. మనకి ఇంట్లో ఎలుకలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ పాడు చేయటమే కాకుండా పిల్లల పుస్తకాలు, ఇంకా మనకి రకరకాల ఆహార పదార్థాలన్నీ కూడా మొత్తం అంతా చిందరవందర చేస్తూ ఉంటాయి. ఎంత వెళ్ళగొట్టినా సరే అవి వెళ్లకుండా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అల్మరార్లో పెట్టిన బట్టలే కాకుండా పిల్లల పుస్తకాలు అలాంటి వాటన్నిటిని కూడా ఇవి పాడు చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇవి కారులో కూడా మనకి ఇంజన్లో కూడా వెళ్ళిపోయి కారు ఇంజన్ భాగాల్లో ఉన్నటువంటి వైర్లన్నీ కూడా కొరికి పాడు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఎలుకలను చంపకుండా ఇలా సింపుల్ మెథడ్లో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ₹1 కూడా ఖర్చు లేకుండా ఇలా లిక్విడ్ని తయారు చేసి పెట్టినట్లయితే, కారము వెనిగర్ ఇందులో వాడాం కాబట్టి, అందులో షాంపూ కూడా ఉంది కాబట్టి ఈ లిక్విడ్ని అవి కనుక తిన్నట్లయితే వాటి కడుపు అనేది పొంగిపోయి బయటకు వెళ్ళిపోతాయండి. తిరిగి మళ్ళీ జన్మలో మన ఇంటి దరిదాపులు కూడా రావండి. ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని ఇలా పేపర్ మీద వేసుకున్నాను కదా, ఇప్పుడు దాని మీద మన ఇంట్లో కారం ఉంటుంది కదండి, వంటల్లో వాడే కారము, ఆ కారాన్ని ఇలా మొత్తం పేపర్ అంతా కూడా అక్కడక్కడ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎక్కడైతే ఎలుకలు ఉంటాయో ఇంట్లో, జనరల్గా మనకి ఇంట్లో కిచెన్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదండి. ఎక్కువగా గ్యాస్ స్టవ్ కింద, ఇంకా గ్యాస్ సిలిండర్ దగ్గర ఇలా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదండి. అలాంటి ప్లేసుల్లో కనుక మనం తయారు చేసుకున్నటువంటి ఈ పేపర్ మీద వేసినటువంటి లిక్విడ్ కనుక పెట్టామనుకోండి, మనకి ఎలుకలు అనేవి ఈజీగా పోతాయండి. పిల్లలకు అందకుండా ఈ లిక్విడ్ అనేది పెట్టుకోవాలండి. వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఏదైనా దొరకగానే నోట్లో పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి అందుబాటులో లేకుండా పెట్టుకోవాలండి. ఇవి రాత్రిపూట మనము పనంతా అయిన తర్వాత ఇలా కిచెన్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి పిల్లలకి అందకుండా ఉంటుందండి. తర్వాత ఇంట్లో కుక్కలు, పిల్లలు, లైక్ పెట్ యానిమల్స్ అలాంటి వాటిని పెంచుకుంటూ ఉంటాం కదండి, అలాంటి వాటికి కూడా ఈ లిక్విడ్ని దూరంగా ఉంచాలండి. నైట్ పూట మాత్రం మనకి ఎలుకలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ మాత్రమే ఇలాంటి లిక్విడ్ని తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఎలుకలు అనేవి దీన్ని తిని దూరంగా పారిపోతాయండి. ఎవరైతే ఎలుకలను చంపడానికి ఇష్టపడకుండా ఇంట్లోని ఎలుకలను తరిమి కొట్టాలనుకుంటున్నారో వారికి ఈ చిట్కా అనేది 100% వర్క్ అవుతుందండి. ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని మనం దీన్ని వాడుకోవచ్చండి. ఇంతేనండి ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.